అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. ఈరోజు మీకు క్షీరాబ్ది ద్వాదశి పూజ ఎలా చేసుకోవాలి, పూజా విధానం ఏంటి, అసలు ఇది ఎందుకు చేస్తారు, ఇవన్నీ కూడా వివరంగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి అంటారు. ఎందుకంటే ఆ రోజునే పాల సముద్రాన్ని చిలకడం మొదలు పెట్టారనమాట. క్షీరాబ్ది అంటే పాల సముద్రం. ఈరోజు విష్ణుమూర్తిని పూజించడానికి కారణం ఏంటంటే, విష్ణుమూర్తి ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే మనం తొలి ఏకాదశి అంటాం కదా, దాన్నే శయన ఏకాదశి అని కూడా అంటారు. ఆ రోజు మహావిష్ణువు పాల సముద్రంలో శేషతల్పం మీద యోగనిద్రలోకి వెళ్తారు. 4 నెలల పాటు స్వామి యోగనిద్రలోనే ఉంటారు. దీన్ని చాతుర్మాస్యం అని అంటారు. 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున స్వామివారు యోగనిద్ర నుంచి మేల్కొంటారు అనమాట. దీనినే ఉత్తాన ఏకాదశి, ప్రబోధన ఏకాదశి అని కూడా అంటారనమాట. ఇలా యోగనిద్ర నుంచి లేచిన తర్వాత ముందుగా బయటకు వచ్చిన రోజే కార్తీక శుద్ధ ద్వాదశి లేదా క్షీరాబ్ది ద్వాదశి అనమాట. ఈ రోజు ఆయన ముందుగా బృందావనంలో అడుగు పెడతారట. బృందావనం అంటే తులసి వనం. కాబట్టి ఈరోజు మనం తులసి మొక్క దగ్గర విష్ణుమూర్తి నుంచి పూజ చేస్తాం. ఈ ద్వాదశి పూజ చేయాలంటే ముందుగా మనం చేయవలసింది ఏంటంటే, కార్తీక శుద్ధ దశమి నుంచి దీన్ని మొదలు పెట్టాలి. దశమి రోజు యథావిధిగా ఉదయమే స్నానం చేసి ఒక పూట భోజనం చేయాలి. తర్వాత ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం చేయాలి. ఒకవేళ ఆరోగ్యం సహకరించిన వాళ్ళైతే పాలు కానీ పళ్ళు కానీ తీసుకోవచ్చు అనమాట. అలాగే ఈరోజు ఉపవాసం తర్వాత రాత్రి కూడా జాగరణ చేయాలి. ఇలా ఏకాదశి వ్రతం పూర్తి చేసిన తర్వాత మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టి తర్వాత మాత్రమే మనం తినాలి. ఒకవేళ అలా వీలు పడకపోతే కనీసం స్వయంపాక దానమైనా చేసి తర్వాత మాత్రమే భోజనం చేయాలి. ద్వాదశి రోజు ద్వాదశి గడియలు ఉండగానే మనం ఆహారం తీసుకోవాలి. దీన్నే ద్వాదశి పారణ అని అంటారు. ఇక సాయంత్రం మనం ద్వాదశి పూజ చేసుకోవాలి. దానికోసం ముందుగా తులసి కోట దగ్గర శుభ్రం చేసుకోవాలి. చేసిన తర్వాత మీకు నేల అయితే కనుక ఆవు పేడతో అలుక్కోవాలి. మీకు అది అందుబాటులో లేకపోతే పసుపు నీళ్లు చల్లుకుని బియ్య పిండితో 4 రకాల ముగ్గులు పెట్టాలన్నమాట. ద్వాదశి రోజు ఈ 4 ఖచ్చితంగా పెట్టాలి. అవేంటంటే చక్రం, శంఖం, స్వస్తిక్ అలాగే పద్మం, ఈ 4 ముగ్గులు వేసుకోవాలి. నేను ఇక్కడ శంఖం, చక్రం ఎలా వేయాలన్నది చూపిస్తున్నాను మీకు, ఒకసారి చూడండి. స్వస్తిక్, పద్మం అంటే ఎవరైనా పెడతారు, కానీ శంఖ చక్రాలు అందరూ సులువుగా పెట్టలేరు. కాబట్టి నేను ఇలా చుక్కల ద్వారా సులువుగా ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. నేనైతే పెన్తో పెడుతున్నాను. మనం నేల మీద పెట్టుకునేటప్పుడు బియ్య పిండితో దీన్ని పెట్టుకోవాలి. ఇది చూసేలోపు నేను మిగిలిన విషయాలు చెప్తాను. ఈలోపు తులసి కోటను కూడా చక్కగా అలంకరించుకోవాలి. పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకుని అలంకరించుకోవాలి. ఇప్పుడు తులసి మొక్క మొదట్లో ఒక ఉసిరి కొమ్మ, కాయలతో ఉన్న ఉసిరి కొమ్మను కూడా గుచ్చుకోవాలి. నిజానికైతే ఉసిరి పెద్ద చెట్టు కాబట్టి ఉసిరి చెట్టు దగ్గర తులసి మొక్కను పెట్టి రెండిటికి కళ్యాణం చేస్తారు. కానీ అందరిళ్లలో ఉసిరి చెట్లు ఉండవు కాబట్టి తులసం ఉంటుంది కాబట్టి చాలామంది ఇలా కొమ్మ తెచ్చి వేస్తూ ఉంటారనమాట. కానీ నిజానికి అలా కొమ్మ విరిచి తెచ్చి పెట్టడం కూడా మంచిది కాదట. కానీ పూర్వం నుంచి అలా చేస్తున్నారు కాబట్టి నేను కూడా అదే కంటిన్యూ చేస్తున్నాను. ఆలయాల్లో అయితే ఉసిరి చెట్టు దగ్గర తులసమ్మని పెట్టి రెండిటికి కళ్యాణం చేస్తారు. మీకు కుదిరితే మీ దగ్గరలోని ఆలయంలో చేస్తున్నారేమో కనుక్కుని వెళ్ళి అది చూసి అక్షతలు వేసుకుంటే చాలా మంచిది. ఇలా మనం తులసి కోట దగ్గర శుభ్రం చేసి ముగ్గులు వేసుకుని అలంకరించుకున్న తర్వాత దాని దగ్గర మనం లక్ష్మీనారాయణుల చిత్రపటం కానీ విగ్రహం కానీ ఉంటే పెట్టుకుని పూజ చేసుకోవచ్చు అనమాట. ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా ఒక పళ్ళెంలో కొంచెం బియ్యం పోసుకుని తమలపాకులో పసుపు గణపతిని పెట్టుకోవాలి. పెట్టుకుని గణపతికి షోడశోపచార పూజ చేయాలి. గణపతి పూజ అయిన తర్వాత మనం విష్ణుమూర్తికి కూడా షోడశోపచార పూజ చేసుకోవాలి. మనం ఇక్కడ విష్ణుమూర్తిని తులసి దాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామిగా పూజించాలి. తులసి అంటే తులసి మాత, దాత్రి అంటే ఉసిరి అన్నమాట. ఈ రెండింటినీ కలిపి మనం పెట్టి అక్కడే లక్ష్మీనారాయణని పెట్టి పూజ చేస్తున్నాం కాబట్టి ఈ పేరుతో పూజ చేయాలి. ఇక్కడ మనం స్వామివారికి నైవేద్యంగా అటుకులు, బెల్లం, ఖర్జూరాలు, చలిమిడి, వడపప్పు, పానకం, అరటిపళ్ళు, కొబ్బరికాయ, చెరుకు ముక్కలు దొరికితే కనుక అవి కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇవన్నీ పెట్టుకుని స్వామివారిని షోడశోపచారాలతో పూజించాలి. ఇక్కడ పూజ అంతా నేను వివరంగా చెప్పట్లేదు. దీని తర్వాత వీడియోలో మీకు పూజ ఒక్కటి విడిగా పెడతాను ఎలా చేసుకోవాలన్నది. అలాగే ఈ పూజ మొదలుపెట్టే ముందే ఇంకొక పని చేసుకోవాలి. అదేంటంటే అరటి టొప్పలు కానీ ప్రమిదలు కానీ తీసుకుని నేతిలో నానబెట్టిన ఒత్తుల్ని వాటిలో వేసి ఉంచుకోవాలి. మనం కనీసం 9 ఒత్తులు వేసుకోవాలి. తర్వాత 11 కానీ 21 కానీ 51 కానీ ఎన్నైనా వేసుకోవచ్చు అనమాట. ఇలా వేసి ముందే పెట్టుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. మనకి షోడశోపచార పూజ అయిపోయిన తర్వాత కథ అనేది మనకి కార్తీక పురాణంలో ఉంటుంది, ద్వాదశి కథ. అది చదువుకుంటూ ఈ దీపాలన్నీ వెలిగించుకోవాలన్నమాట.
అలాగే ఈరోజు కనీసం ఒక్కటైనా ఉసిరి దీపం వెలిగించాలి. చాలా మంచిదన్నమాట ఉసిరి దీపం వెలిగించుకుంటే. అలాగే తులసి యొక్క ఈ మంత్రం చదువుకుంటే చాలా మంచిది. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వ వేదశ్చ తులసి త్వాం నమామ్యహం. అంటే తులసి యొక్క మూలంలో సర్వతీర్థాలు, మధ్యలో సర్వదేవతలు, చివరన సర్వ వేదాలు ఉంటాయని అర్థం అన్నమాట. అలాగే నమస్తులసి కళ్యాణి, నమో విష్ణు ప్రియే శుభే, నమో మోక్ష ప్రదేదేవి, నమః సంపత్ ప్రదాయని. ఇవి చదువుకుని పూజ చేయాలన్నమాట. ఇలా మనం ఉసిరి కొమ్మను విష్ణుమూర్తి ప్రతిరూపంగా దామోదరుడిగా భావించి, అలాగే తులసీమాతను లక్ష్మీ స్వరూపంగా భావించి రెండింటినీ కలిపి పూజిస్తామన్నమాట. మీకు అందుబాటులో ఉంటే బ్రాహ్మణుల్ని పిలుచుకుని వాళ్ళ చేత ఈ పూజ చేయించుకుంటే చాలా మంచిది. కుదరనప్పుడు కథ చదువుకుంటూ మీరే చేసుకోవచ్చు. అలాగే ఈరోజు బృందావన సన్నిధిలో దీపదానం చేస్తే ఎన్నో జన్మల్లో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని చెప్తారనమాట. ఈ దీపదానం ఎలా చేయాలంటే, మనం బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదలా చేసుకుని దానిలో ఒత్తి వేసి ఆవు నెయ్యి వేసి ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వాలన్నమాట. సంకల్పం చెప్పుకుని ఒక మంత్రం ఉంటుంది, దీపదాన మంత్రం. అది చెప్పుకుంటూ మన ఇంటి దగ్గర అయితే తులసి కోట దగ్గర కానీ లేదా ఆలయంలో కానీ బ్రాహ్మణునికి దానం ఇవ్వాలన్నమాట. నాకు తెలిసినంత వరకు ఈ పూజా విధానం మీకు షేర్ చేశానండి. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఏమైనా అనుమానాలు ఉన్నా కూడా నన్ను నిరభ్యంతరంగా అడగవచ్చు. పూజ ఎలా చేసుకోవాలన్నది చేసి చూపించి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.